ఇక సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో సాగునీరు లేక పుట్టదశలో ఉన్న పంట పొలాలు ఎండిపోతున్నాయి. పచ్చని చేళ్లన్నీ మలమల మాడిపోతున్నాయి. కళ్ల ముందే పొలాలన్నీ నెర్రలు వారుతుంటే రైతులు తల్లడిల్లిపోతున్నారు. పాలకులకు చిత్తశుద్ధి లేకనే తమ పొలాలకు నీళ్లు రావడం లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరంపై నిందలు మోపి పొలాలన్నీ ఎండబెట్టారని ఫైర్ అవుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడికక్కడ కూడా పంటలు ఎండిపోతూ ఉన్నాయి. రైతులు గోరున విలిపిస్తూ ఉన్నారు, బొల్లుమని విలిపిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా ఎండినటువంటి పంట పొలాలు మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండల కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ ఎస్ఆర్ఎస్పీ ఆయకట్ కింద నీరందక పంట పొలాలను కూడా ఎండిపోతూ ఉన్నాయి. పొట్టదొచ్చినటువంటి పొలాలను కూడా ఎండిపోతూ రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. రైతులు బోరున విలిపిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా ఇదే రకమైనటువంటి హృదయం తలుచుకుపోయేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దుర్భరమైనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. 2014 కంటే ముందు సమైక్యాంధ్ర ప్రభుత్వంలో ఏ విధంగానైతే ఇక్కడ నీటి అంతా కూడా ఆంధ్రాకి తీసుకెళ్తే ఇక్కడ పంటలు ఏ విధంగా ఎండిపోయాయో, రైతులు ఏ విధంగా అరిగోసపడ్డారో అదే రకమైన పరిస్థితి మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చిందని కూడా రైతులు ఎక్కడికక్కడ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్నిసార్లు ధర్నాలు చేసినా, ఎన్నిసార్లు రాష్ట్రోకాలు చేసినా కూడా ఏ ఒక్కరు కూడా చెల్లడం లేదు, ప్రభుత్వంలో చెల్లడం లేదు. ఇప్పటి వరకు కూడా ఈ సమయానికి కూడా ఎస్ఆర్ఎస్పీ కింద 2000 క్యూసెక్ల నీరు విడుదల చేస్తే చివరాయి కట్ట వరకు కూడా నీళ్ళు అందుతాయి. ఈ పొట్టదొచ్చినటువంటి పంట పొలాలను కూడా బ్రతుకుతాయని కూడా వాళ్ళు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నప్పుడు కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఆయన కూడా కనీసం వీళ్ళ వంక తొంగి చూసేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ లేదని కూడా చెప్తా ఉన్నారు. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో చాలా చక్కగా పంటలు పండించుకున్నాం. ఇక్కడ మండు టెండలో సైతం కూడా చెరువులు మత్తడి దునికి కాలువలను కూడా పొంగి పొరలాయి. అప్పుడున్నటువంటి జలవనరులు ఆ విధంగానే ఉన్నాయి. ఈసారి కూడా కృష్ణా బేసిన్లో, గోదావరి బేసిన్లో పుష్కలంగా నీళ్ళు వచ్చినా కూడా ఎందుకు ఈ విధంగా ఎండుతుంది అనేది రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు. కేవలం ప్రభుత్వం చిత్తశుద్ధి లేకపోవడము, రైతుల గురించి పట్టించుకోకపోవడం, ఒక జల విధానం లేకపోవడం, జల ప్రణాళిక లేకపోవడంతోనే, చిత్తశుద్ధి లేకపోవడంతోనే, ప్రభుత్వానికి ఇదంతా కూడా తెలియకపోవడంతోనే రైతులు ఇబ్బంది పడుతున్నారని కూడా చెప్తా ఉన్నారు. కొద్దిమంది నూతనకలకు సంబంధించినటువంటి రైతులు మనతో ఉన్నారు. వారితో మనం మాట్లాడదాం. ఇక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఎస్ఆర్ఎస్పీ ఆయకట్ కింద ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో. ఏం పేరండి మీ పేరు? ఏం పేరు? ఎందుకు పంటలు ఎండిపోతున్నాయండి? ఎన్ని రోజుల నుంచి మీకు నీళ్ళు రావట్లేదు? ఇప్పుడు ఈ సంవత్సరం మొత్తం సార్, ఈ సంవత్సరం మొత్తం ఒక రైతుగా మాట్లాడుతున్నా. ఇప్పుడు గత ఇప్పుడు ఈ సంవత్సరంలో ఒక్కసారి కూడా నీళ్ళు రాలేదు. ఒక 10 ఎకరాల పొలం నాటబెట్టిన, 5 ఎకరాలు ఇదే మాదిరిగా ఎండిపోయింది. ఇప్పటి వరకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఎవరు కూడా మా నూతన కాలం పట్టించుకునే వాళ్ళు లేరు. రెండోది, మేము గత 6-7 సంవత్సరాల కింద మంచిగానే హ్యాపీగా ఉన్నాం. ఈ గత 14 నెలల నుంచి ప్రభుత్వం వచ్చిన వరకు ఇంతవరకు సుక్క నీళ్ళు రాలేదు. మేము అన్ని అధికారులకు అందరికీ చెప్పినాం, ఎవరు కూడా పట్టించుకోలేదు. వాళ్ళ చుట్టూ తిరిగినాం, ఎవరు కూడా ఏం చేయలేదు. అందుకనే ఈ ప్రాంతీయ పాడి వీళ్ళందరికీ ఎవరికి చెప్పినా వీళ్ళు మమ్మల్ని పట్టించుకుంటే సార్ మా పొలాలన్నీ ఎండిపోయినాయి. గత ప్రభుత్వంతో చూసుకుంటే ఈ సంవత్సరం వర్షాకాలం కానీ రబీ కాలంలో కానీ ఇంతవరకు ఎస్ఆర్ఎస్పీ వాటరు ఈ ఏరియాకు రాలేదు. ఇక్కడ రైతుల పొలాలన్నీ ఎండిపోతున్నాయి. అందరూ రైతులు బాధపడుతున్నారు. కానీ ఇక్కడ ప్రస్తుతం ఉన్న అధికారంలో ఉన్న ఒక ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఇక్కడ చూస్తలేదు. చూసిన వారు లేరు, అధికారులు లేరు, ఎవరు కూడా స్పందించట్లేదు. మరి గవర్నమెంట్కు సిద్ధశుద్ధి ఉంటే వచ్చి రైతులను ఆదుకోవాలని మరి డిమాండ్ చేస్తున్నాం రైతులం. ఈ విధంగా ఎక్కడ చూసినా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనకు నెలకొన్నాయి. ఎస్ఆర్ఎస్ ఆయకట్ అంతా కూడా ఇక్కడ బీడు భూములుగా మారినటువంటి దుస్తులు మనకు కనిపిస్తూ ఉంది. నెర్రలు వారినటువంటి నేరలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ ఎండిపోయినటువంటి పంట పొలాలు మనకు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా సరే ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి ఎస్ఆర్ఎస్పీ కింద పూర్తి స్థాయిలో నీరు ఇవ్వాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆయకట్ రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రామటి న్యూస్, సూర్యాపేట.